నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీ కేబినెట్ ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది. మరి ఇన్నాళ్లు ఆ మంత్రులంతా ఏమేం చేశారో, ఏ ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకున్నారో అన్న చర్చ బయట పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి ఏపీ కేబినెట్ పనితీరు ఎలా ఉంది? మంత్రులంతా కష్టపడి పనిచేస్తున్నారా? అమాత్యుల పనితీరు సంతృప్తికరంగానే ఉందా? మంత్రుల పనితీరుకు మార్కులేసే చంద్రబాబు ఎన్నేసి మార్కులు వేశారు? వాదాలు, వివాదాలు, నినాదాల నడుమ విభజన ప్రక్రియ పూర్తయి రాజధాని లేని మాతృ రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించింది. ఇక్కడ అధికారంలోకి వచ్చిన టీడీపీ వారం తిరగకుండానే కేబినెట్ ను విస్తరించింది. మరి ఇప్పుడు కేబినెట్ ఏర్పడి ఏడాది పూర్తిగా వస్తోంది. ఈ 11 నెలల్లో మంత్రులంతా ఏం సాధించారని చూస్తే అంతా శూన్యం తప్ప మరేమీ కనిపించటం లేదు. ఆంధ్రుల్లో ఉండే ఆరంభ సూరత్వమే అమాత్యుల్లో కూడా కనిపిస్తోంది తప్ప శభాషనిలా ఏ ఒక్కరూ పనిచేయలేదన్న విమర్శలున్నాయి. ఏపీ కేబినెట్ మంత్రుల్లో సగానికి పైగా మంత్రులకు పని కూడా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అంతా తానే అయి నడిపించడం కూడా మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోవడానికి కారణమా అన్న అనుమానాలు లేకపోలేదు. చంద్రబాబు మొత్తం అంతా తానే అయి పాలన నడిపిస్తూ ఉండడంతో మంత్రులకు తమ పని ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ పూర్తి చేయాలో అర్థం కావటం లేదు. నిజానికి ఇది ఏపీ మంత్రులకు పరీక్షా సమయం. కొత్త రాష్ట్రం ఏర్పడి తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకొని రాజకీయంగా తమను తాము ప్రూవ్ చేసుకునే సమయం. ఈ స్ఫూర్తి ఉంటే ఏ మంత్రి అయినా రోజంతా బిజీగా కనిపిస్తారు, నిర్ణయాలు తీసుకోవడంలో చొరవ చూపిస్తారు. కానీ ఏపీ కేబినెట్ మంత్రులంతా ఇప్పుడు చాలా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నారు. అయితే సెక్రటేరియట్ లో వాళ్లకు పనిచేసే వాతావరణం లేదా, లేక పని చేయకుండా తప్పించుకుంటున్నారా అన్న అనుమానాలు చాలానే ఉన్నాయి. మొత్తంగా మంత్రులకు పరిపాలనా సౌలభ్యం లేదన్నది పెద్ద కారణంగా కనిపిస్తోంది. అసలు వాళ్ళకెవరికీ పాలనలో క్లారిటీ కనిపించడం లేదు. ఏదో వస్తున్నారు, మీటింగుల్లో కూర్చుంటున్నారు, కాఫీలు తాగేసి సీఎం సార్ చెప్పింది వినేసి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు చేసింది, చేస్తోంది ఏమీ లేదు. అటు మిగిలిన రోజుల్లో చంద్రబాబు విదేశీ టూర్లలో బిజీగానే గడపడం కూడా మంత్రులు రిలాక్స్ అవ్వడానికి కారణమని చెప్పుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఏపీలో పరిపాలన అంటే కొందరు మంత్రులకు ఆటవిడుపుగా మారిపోతే, మరికొందరికి తమ శాఖలపై కనీస అవగాహన కూడా లేకుండా గాల్లో రాతలు రాస్తున్నారు. ఏదైనా ఉంటే బాబుగారు చూసుకుంటారులే అన్న నిర్లిప్త ధోరణిలో ఉన్నారు. సీఎం చంద్రబాబు కూడా సర్వం తానే అయిపోవటం వల్ల కూడా చాలా మంది బాధ్యతలు తీసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ కొత్తగా మిగులు రాష్ట్రంగా ఫామ్ అయింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసింది కేవలం నా భుజస్కంధాలతో నేను ఒక్కడనే చేస్తానని చెప్పని హెర్క్యూలియస్ అన్నట్టు హెర్క్యూలియన్ టాస్క్గా తీసుకొని తనే వన్ మ్యాన్ ఆర్మీగా నడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు. అటు చంద్రబాబు కూడా 10-12 గంటల పాటు మారథాన్ మీటింగులు పెట్టి ప్రతిసారి ఓ 4 మంత్రులకు అక్షంతలు వేయటం తప్ప వాళ్ళెందుకు నిష్క్రియాత్మకంగా ఉండిపోయారన్నది పట్టించుకోవటం లేదు. మొత్తంగా బాబుగారి కేబినెట్ లో ఓ 4-5 తప్పించి ఎవ్వరూ యాక్టివ్గా ఉన్నట్టు లేదు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో మంత్రుల పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చేవారు. ఈ రిపోర్ట్ల తయారీలో చంద్రబాబు సిద్ధహస్తుడు. కానీ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అలాంటి రిపోర్ట్ల ఊసే ఆయన ఎత్తడం లేదు. దీంతో మంత్రులు కూడా రిలాక్స్ అయిపోతున్నారన్న విమర్శలున్నాయి. కొందరు మంత్రులకు అనుభవం లేకపోయినా కేబినెట్లో చోటివ్వటం, వాళ్లకు అవగాహన లేని పోర్ట్ఫోలియోలు కేటాయించటం, కొందరికి 3-4 శాఖలు అప్పగించటం, ఇవన్నీ చంద్రబాబు ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు. కానీ మంత్రులకు మాత్రం ఏపీలో అసలు పనిచేసే వాతావరణమే కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఆయన కొంతమందిని తన విశ్వాసంతో కొంతమందిని తీసుకొని వాళ్ళకి ఆయా శాఖల్ని ఇచ్చారు. శాఖలను ఇచ్చిన తర్వాత ఆ సమీక్షా సమావేశాల్లో బహిరంగంగా కొంతమందిని పొగట్టడం, కొంతమందిని బహిరంగంగా విమర్శించడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే సహజంగా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎంత సమర్థులకైనా కూడా ఒక న్యూనత భావానికి గురయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ న్యూనత నుంచి ఒక అభద్రత అనేటువంటిది వస్తుంది. అభద్రత అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఏమో మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున మళ్ళీ చీవాట్లు తినాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక భయానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు చంద్రబాబు కూడా మంత్రులతో కన్నా ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతోనే ఎక్కువగా టచ్ లో ఉంటున్నట్లు సమాచారం.
ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నతాధికారులు ఇస్తున్న సమాచారాన్ని బాబు తీసుకుంటున్నారు. కొన్ని శాఖాధికారులతో మినిట్ టు మినిట్ టచ్లో ఉంటున్నట్లు సమాచారం. దీంతో ఆయా శాఖల ఐఏఎస్లు తమ శాఖ మంత్రులను లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్నిసార్లు కీలక నిర్ణయాలు కూడా మంత్రులకు సంబంధం లేకుండానే తీసుకుంటున్నారని, చివరిగా సంతకం కోసం మాత్రం మంత్రి దగ్గరకు ఫైళ్లు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. మొత్తంగా చంద్రబాబు తానే అంతా అయి చూసుకోవటమే దీనికి కారణమన్న విమర్శలున్నాయి. అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా, లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే వ్యవహారం నడుపుతున్నారా? మంత్రులకు తమ శాఖలపై పట్టు ఎంత ఉంది, వారికి బాధ్యత ఎంత ఉంది, అసలు వారి శాఖల్ని నిర్వర్తించే అవకాశం ఎంత ఉంది, మొత్తంగా మంత్రులందరి మధ్య సమన్వయం ఎలా ఉంది? కేబినెట్ ఏర్పడిన తొలినాళ్లలో మంత్రులంతా ముక్తకంఠంతో ఓ మాట చెప్పారు. అంతా విజయవాడ వెళ్లిపోతాం, అక్కడే ఉండి పనిచేస్తామని వీరాలు పలికారు. కానీ ఇప్పటి వరకు అందులో అంగుళం కూడా ఎవ్వరూ కదలలేదు. రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా కనీసం రాజధాని ప్రాంతంలో పునాదిరాయి కూడా పడలేదు. మంత్రులంతా అటునుంచిటు ఇటునుంచటు తిరగడంతోనే సరిపోయింది. ఇలా అసలు హైదరాబాద్ రాము అని తెగేసి చెప్పిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బాగా పనిచేస్తున్నారంటూ కేబినెట్ మీట్లోనే సీఎం చంద్రబాబు సహా మంత్రులు అధికారులతో దేవినేని ఉమపై చప్పట్ల వర్షం కురిపించారు. అంత మాత్రాన ఆయన తన శాఖను దున్నేస్తారని అనుకోవద్దు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని పార్టీ వ్యవహారాలు, శాఖ విషయాల కన్నా జగన్ పై నోరు పారేసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటారు. నీరు చెట్టు కార్యక్రమ నిర్వహణలో బాబు నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఉమా కాంగ్రెస్ వదిలేసిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారే తప్ప కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు హైదరాబాద్ క్యాపిటల్ కామన్ క్యాపిటల్ అన్నారు కాబట్టి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అంటే మంత్రులు ఇక్కడే ఉంటారు, అక్కడ ఆ రాష్ట్రాన్ని గురించి పట్టించుకోవడం లేదు. ఇంకోటి మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కూడా చూసినా చాలా వరకు మంత్రులు కొత్తగా తీసుకోబడిన మంత్రులు, అనుభవం లేకుండా మొదటికి ప్రథమసారిగా ఎన్నికయ్యి ప్రథమసారిగా మంత్రులుగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాధ్యత అవగాహన లేకుండా ఉన్నది. ఏపీ కేబినెట్ కూర్పులో అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు వేశారన్న విమర్శలు ఏడాది కిందటే వినిపించాయి. కాంగ్రెస్ నుంచి జంపై టీడీపీలో మంత్రి పదవి కొట్టేసిన గంటా శ్రీనివాసరావు మానవ వనరుల శాఖ రూరల్ మంత్రిగా ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కలిపి గంటాకు సదరు శాఖల మీద పట్టు లేదన్నది ప్రధాన విమర్శ. దీనికి తోడు సారు హైదరాబాద్ లో కన్నా విశాఖలో ఎక్కువ సమయం ఉంటూ సొంత వ్యవహారాలు చక్కబెడుతున్నారన్నది పార్టీ వర్గాల్లో ఉన్న బహిరంగ రహస్యం. మొన్నటికి మొన్న ఉన్నత విద్యా మండలి తెలంగాణ ప్రభుత్వానికే చెందాలని హైకోర్టు తీర్పు ఇస్తే ఆ సంగతి వారం తర్వాత తెలిసిందంటే శాఖపై సారుకు ఏమాత్రం పట్టుందో అర్థమవుతుంది. ఎంసెట్ వివాదంలో సరిగా వ్యవహరించలేదని, ఇక బదిలీల విషయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు పార్టీలో మరో నాయకుడు అయ్యన్న పాత్రుడితో గిల్లిగజ్జాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా గంటా పెత్తనాన్నంతా పేషీలకు అప్పగించి ఆయన మాత్రం ప్రెస్ మీట్లలోనే కనిపిస్తున్నారు. గంటా పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఎన్నికలప్పటి నుంచి ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే అయ్యన్న పాత్రుడు తన రూరల్ వాటర్ సప్లై శాఖ మీద పెద్దగా ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదు. ఎందుకంటే శాఖ వ్యవహారాల్లో ఎక్కువగా ఆయన కుమారుడే జోక్యం చేసుకుంటున్నారు. గతేడాది బదిలీలో కూడా ఈసారి చేతివాటం ఉందన్న ఆరోపణలున్నాయి. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు సీఎంఓ సతీష్ చంద్రతో వివాదం కూడా దీనికే అద్దం పడుతోంది. ఒక ఆర్డీఓ బదిలీ కోసం అటు గంటా ఇటు అయ్యన్న పాత్రుడి మధ్య వివాదం యుద్ధస్థాయికి చేరింది. ఇక ఏడాది కిందట ప్రకటించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కూడా ఇంకా ప్రసవ వేదన పడుతూనే ఉంది. తన పేషీలో అక్రమాలను కూడా పట్టించుకోలేని స్థాయిలో ఆయన ఉన్నారని, ఆయన ఏడాదిగా ప్రజలకు చేసే మేలేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. తప్పించుకుంటున్నారంటే మానిటరింగ్ ఉండాలి కదండి. ఇప్పుడు స్కూల్లో మనం చిల్డ్రన్ కూర్చుంటామండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు 7 పీరియడ్స్ చిల్డ్రన్ స్కూల్లో పిల్లలు కూర్చున్నారు లేదా అన్నది టీచర్స్ పైన, హెడ్ మాస్టర్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు తప్పించుకుంటున్నారా లేదా అన్న పర్యవేక్షణ కూడా ముఖ్యమంత్రి చేయాలి. కానీ వాళ్ళెందుకు క్లాస్ పిల్లలాగా నిజంగా ఒక పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి తనొక్కడే క్లాస్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి వినేదానికి మరి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇక బీసీ సంక్షేమం, ఎక్సైజ్ అండ్ హ్యాండ్లూమ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పనితీరుకి 0కి మించి మార్కులేయాల్సిన అవసరం లేదని పార్టీలోనే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. 2-3 నెలలకోసారి నామమాత్రంగా రివ్యూ చేయటం తప్ప రవీంద్ర సార్ చేసే పనేమీ లేదంటున్నారు. ఏడాది కాలంలో తన జౌళి శాఖ అభివృద్ధికి అయ్యగారు చేసిన సమీక్షలు 2. వ్యక్తిగా ఆయన వివాదరహితుడే అయినా మంత్రిగా మాత్రం ఆయనకు పెద్ద పట్టులేదు. రవీంద్ర మంత్రి అయినా
బీసీ వెల్ఫేర్ అంతా అధికారుల చేతుల్లోనే నడుస్తుంది. ఇక ఎక్సైజ్ పాలసీలో భాగంగా తన అనుచరులకు ఎక్కువ షాపులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఆయన కూడా విజయవాడ వదిలి రానని కబుర్లు చెప్పి ఇప్పుడు 2 రాజధానుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నవారే. ఇలాంటి విమర్శలు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిపైనే కాదు, పార్టీలో సీనియర్లుగా ఉన్నవారిపైన ఈ విమర్శల దాడి తప్పటం లేదు. డిప్యూటీ సీఎం హోదాతో పాటు మరో 2 శాఖలను చూస్తున్న కేఈ కృష్ణమూర్తి వివాదరహితుడుగానే కొనసాగుతున్నారు. అయితే గతేడాది బదిలీల వ్యవహారాల్లో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలొచ్చాయి. ఇక పేరుకి డిప్యూటీ సీఎం అయినా పెత్తనమంతా చంద్రబాబుదే అన్న బాధ ఆయనలో ఉన్నట్లు సన్నిహితులు చెప్పుకుంటారు. కీలక నిర్ణయాల్లో కేఈ అభిప్రాయాలు కేవలం కాగితాలకే పరిమితమైపోయాయి అంటారు. అందుకే రాజధాని సలహా కమిటీల్లో తాను ఉండను అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారని అంటారు. ఇక తన శాఖలో తనకు తెలియకుండానే బదిలీలు చేయటం కూడా ఆయనకు తన శాఖ వ్యవహారాల్లో ఎంత క్లారిటీ ఉందన్నది స్పష్టం చేస్తోంది. వెల్కమ్ బ్యాక్. మిగిలిన మంత్రివర్గంలో కూడా ఓ 4-5 తప్ప మిగిలిన వారంతా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నట్టు ఉంది తప్ప ఎవరు పాలన గురించి పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఈ పరిస్థితి మంత్రుల మధ్య పొరపొత్సాలకే కాదు, అధికారులకు అమాత్యులకు మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తోంది. మొత్తంగా ఏడాది గడుస్తున్న ఏపీ మంత్రుల్లో చాలా మందికి మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదని తెలుస్తోంది. ఇక కేబినెట్ లో ఖాళీగా ఉన్న జాబితాలో ఉన్న మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణ. అటవీ శాఖ మంత్రిగా జనాలకు తక్కువే తెలిసినా మొన్నటి శేషాచలం ఎన్కౌంటర్ తరువాత అది అంతం కాదు ఆరంభం అంటూ తెరపైకొచ్చారు. బాబు అక్షింతలతో వెనక్కు తగ్గారు. అసలు హైదరాబాద్లో అరణ్య భవనాల్లో ఏమాత్రం పని లేకపోయినా అక్కడే రోజుల తరబడి ఉంటారన్న విమర్శలున్నాయి. ఇక అటవీ శాఖ వ్యవహారాల్లో బొజ్జల కన్నా ఆయన పుత్రరత్నమే కీలకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. విశాఖ ఆర్డీఓ బదిలీ వ్యవహారం డీల్ చేసింది కూడా జూనియర్ బొజ్జలే అన్న విమర్శలున్నాయి. జిల్లాలో పార్టీ ఫండ్ వసూళ్లలో ఇప్పటికే చిన్నబాబు చేత చీవాట్లు కూడా తిన్నారన్న టాక్ ఉంది. ఇక 4 పోర్ట్ఫోలియోలతో విరాజిల్లుతున్న మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి. ఆయన చేతిలో పేరుకు 4 శాఖలున్నా రవ్వంత పవర్ కూడా లేదని పార్టీలో అంతా చెప్పుకుంటారు. ఐటీలో కీలక నిర్ణయాలన్నీ లోకేష్, అభీష్టలే తీసుకుంటుండగా ఐఎన్పిఆర్ వ్యవహారాలన్నీ పరకాల చేతిలో ఉన్నాయి. ఇక మిగిలిన మైనారిటీ సంక్షేమ శాఖ పవర్ కూడా ఆ శాఖ ఐపీఎస్ అధికారి చేతిలోనే ఉండిపోవడంతో పల్లెవారు కేవలం సంతకాలకు మాత్రమే పరిమితం అవుతున్నారన్న విమర్శలున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెల్లారితే టూర్లు వేయటం తప్ప చేస్తోందేమీ కనిపించడం లేదు. తాను ఇంత తిరుగుతున్నా సీఎం స్పీడును మాత్రం అందుకోలేకపోతున్నానని ఆయనే పబ్లిక్గా కామెంట్ చేశారంటే ఆయన ఎంత తిరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నెలలో 25 రోజులు రాష్ట్రంలో తిరిగే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కామినేనే. ఎంత తిరిగినా తనకు మైలేజ్ రావటం లేదన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. తాను మంత్రి అయినా అధికారులు చెప్పినట్లే నడుస్తారన్న విమర్శలున్నాయి. బీజేపీ అండతో మంత్రి అయిన కామినేని ఇప్పటి వరకు చేసింది శూన్యమే. మంగళగిరిలో ఎయిమ్స్ వస్తుందని చెప్పుకొస్తున్నా దానికి ఇప్పటికీ శంకుస్థాపనకు అనుమతే దొరకలేదు. అది సార్ పరిస్థితి. ఇలాగే మరో వివాదరహిత మంత్రి మాణిక్యాలరావు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు తాను చెప్పిందేది తన శాఖలో జరగటం లేదని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ అండతో మంత్రి పదవి దక్కినా తన శాఖలో పవర్ లేదని వాపోతుంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనర్లు కేవలం సంతకాల కోసమే తన దగ్గరకు వస్తారని ఆయన ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సీఎం సార్ కూడా దేవాదాయ శాఖలో నేరుగా జోక్యం కలుగజేసుకోవటం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. అందుకే ఎక్కువగా సొంత సెగ్మెంట్లో ఉంటూనే పనులు చక్కబెడుతున్నారు మాణిక్యాలరావు. ఒక వ్యక్తిని తయారు చేస్తూ అతని చుట్టూ మంత్రులు రాజ్యాంగంగా ఎన్నుకోబడి రాజ్యాంగంగా పదవిలోకి వచ్చిన మంత్రులు కూడా అతని తలుపుల దగ్గర కాచుకొని ఉన్నారు అంటే ఇది ఒక డెమోక్రసీకి, సామ్రాజ్యవాదానికి ఒక మంచి పరిస్థితి కాదు, పరిణామం కాదని చెప్తున్నాను. దీనివల్ల కూడా ఏమవుతుందంటే మంత్రులు భయపడతారు. ముఖ్యమంత్రికి భయపడాలా, ముఖ్యమంత్రి దగ్గర రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన వ్యక్తికి భయపడాలా, ఎవరు వెళ్ళి తన మీద వారి మీద ఎటువంటి వార్తలు చెప్తారో నాకు భయం కూడా ఉంది మంత్రుల్లో. సో దీనివల్ల ఏమైందంటే ఒక వ్యక్తిత్వం లేకుండా మంత్రులు తయారైనారు. ఇక కేబినెట్ లో ఉన్న 3 మహిళా మంత్రులది అదే పరిస్థితి. 3 శాఖలకు మంత్రిగా ఉన్న పరిటాల సునీత హైదరాబాద్ పర్యటనలు, ఏపీ రాజధాని విజయవాడ పర్యటనల కన్నా సొంత సెగ్మెంట్లో ఉంటూనే తన శాఖల సమీక్షలు చేపడుతోందన్న విమర్శలున్నాయి. అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏడాదవుతున్నా ఇప్పటికీ ఆ ఊసే లేదు. గోనె సంచుల టెండర్లలో ఆ శాఖ ఐఏఎస్ అధికారితో సునీత గొడవ సీఎం వరకు వెళ్లటం వివాదాస్పదమైంది. ఆమె కుటుంబ సభ్యుల పెత్తనాలు తన శాఖపై పెరుగుతున్నాయన్న విమర్శలున్నాయి.
ఇక గృహ నిర్మాణ పారిశుధ్య మంత్రి కిమిడి మృణాలినికి ఆ శాఖ మీద రవ్వంత పట్టు కూడా లేదు. ప్రతిపక్ష నేత జగన్ నిండు సభలో నిలదీస్తుంటే అధికారులిచ్చిన అంకెలు చదవటం తప్ప ఎదురుదాడి చేయలేకపోయారంటే ఆమెకు తన శాఖపై ఉన్న పట్టు ఏపాటితో అర్థమవుతుంది. పైపెచ్చు తన శాఖలో ఇతర మంత్రుల జోక్యాలు పెరుగుతున్నాయన్న వాటిని అడ్డుకోలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతది ఇదే పరిస్థితి. తనకు అదనంగా కేటాయించిన మైనింగ్ శాఖను ఆసరాగా చేసుకుని ఒంగోలు మైనింగ్ వ్యాపారస్తుల నుంచి 35 లక్షల విలువైన వడ్డాణం గిఫ్ట్గా తీసుకోవటం వివాదాస్పదమైంది. సొంత పనులు చూసుకునే ముందర కనీసం వాళ్ళకి అవగాహన ఉంటే కనీసం 15 మంది 20 మంది మినిస్టర్స్ ఉన్నారండి. కనీసం 3 4 అన్న అవగాహన ఉండాలనుకుంటాం. వీళ్ళు సెక్రటరీస్తో మీటింగ్ పెట్టడము, లేకుంటే వాళ్ళ పెండింగ్ ఫైల్స్ కనీసం తెప్పించుకోవడము చూస్తే కనీసం శ్రద్ధన వస్తుంది. అరే మనం జీతాలు తీసుకుంటున్నామే, ఇటీవల జీతాలు పెంచారే. మిగిలిన మంత్రులు సిద్ధా రాఘవరావు, నిమ్మకాయ ఉంది. కొత్త రాష్ట్రంలో కొంగొత్త లక్ష్యాలతో కొండంత ఆత్మవిశ్వాసంతో దూసుకుపోవాల్సిన మంత్రులు ఇలా నిర్లిప్తంగా మారిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో పెద్దోళ్ల పెత్తనాల దగ్గర నుంచి అధినేత ఒత్తిళ్లు, నిర్ణయాలు కారణమవుతున్నాయి. చంద్రబాబే అన్నీ తానే నడిపించేస్తూ తమకు సంఖ్యలు వేసి సమర్థంగా పనిచేయమని ఆదేశాలిస్తుండటంతో చేసేది లేక, చేయడానికి ఏమీ లేక మంత్రులు దారి తప్పి సొంత పనులు చూసుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.